ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా జాగ్రత్తగా వినండి. కుదిరితే షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఈ యూపీఐ ఫ్రాడ్‌లయితే ఎక్కువ జరుగుతా ఉన్నాయి. అందరి బ్యాంకుల్లో డబ్బులు లూట్‌లయితే జరుగుతా ఉన్నాయి. అందులోనూ పేదవాళ్ళ నుంచి లేకుంటే మిగతా ఎవరైతే కొంచెం ఎంప్లాయీస్ నుంచి కూడా మరి దారుణంగా బెంగుళూరులో ఒక ఐటీ అంట. వాడు సాఫ్ట్‌వేర్ పని చేస్తాడంట. వాడికేదో మొబైల్ వచ్చిందంట. దాంట్లో సిమ్ ఎయంగానే డబ్బులు ఉష్కాకే. ఎంత దారుణమో చూడండి. ఫ్రీగా మొబైల్ పంపించారండి. దాదాపు 60,000 సంబంధించిన 50,000 సంబంధించిన మొబైల్ ఒకటి పంపించారు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి. అతను రాంగానే ఎందుకంటే మొబైల్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్‌గా తీసాడు, సిమ్ ఎసాడు. డబ్బులు ఇమ్మీడియేట్‌గా కట్ అయిపోయినాయండి. దాదాపు 2.5 కోట్లు ఉన్నాయంట. మరి బ్యాంక్‌లో అంత డబ్బు ఎందుకు పెట్టుకున్నాడో ఆ ఎంప్లాయీ తెలీదు గానీ, ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 2.5 కోట్లు అయితే లూట్ చేసేసారండి. ఇది మరి జరిగిన పరిస్థితి. మీకు ఇలా జరగకుండా ఉండాలంటే సింపుల్ రూల్స్ అండి. సింపుల్. నేను చెప్పేది పాటించండి. ఎందుకంటే లేకుంటే మీ డబ్బులనేది మీ బ్యాంకులో ఎలా ఉన్నా సరే కొట్టేస్తారు వాళ్ళైతే. రీసెంట్‌గా ఫోన్‌పే ద్వారా కూడా కొట్టేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఫోన్‌పే మీకు ఒక వ్యక్తి వచ్చేసి పంపిస్తున్నాడు ఒక లింకు దాదాపు ఏమని అంటే లింక్ కాకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఒక 2,000 లేకుంటే ఒక 10,000 డబ్బులేస్తాడండి. 10,000 ఏస్తాడనుకోండి. 10,000 ఏసిన తర్వాత మీరు 10,000 మీ అకౌంట్‌లో పడతాయి కదా! పడ్డ తర్వాత మీకు ఫోన్ చేస్తాడు. మేము పొరపాటున మీకు 10,000 పంపించామండి. నాకు రిటర్న్ కొట్టరా అంటాడు. ఓకే. మీరు దయాహృదయంతోటి ఏం చేస్తారు? సరే అండి. ఆయన డబ్బులు మనకెందుకులే అని ఆయన కొట్టడానికి ప్రయత్నిస్తారు. సరే అండి. మీకొక లింక్ వస్తది. పే అని వస్తది. ఆ పే నొక్కమంటాడు. మీరు సరిగ్గా అక్కడ గమనించుకోరు. ఆ పే కొట్టామంటే ఏమవుద్ది ఆటోమేటిక్‌గా ఆడ మీరు అమౌంట్ చూడరు పెద్దగా. ఎందుకంటే ఆ సున్నాల మధ్యలో మనకి అది 1,00,000 ఉందా? 10,00,000 ఉందో మీకు అర్థం కాదు. ఎందుకంటే కనీసం 1,00,000 అయితే పోతుంది కదా! మీరేం చేస్తారు? వాడు 1,00,000 పంపించాడు మనకి లింక్ అనేది అవతల వాళ్ళు మన ఫోన్‌పే ద్వారా వేరే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టొచ్చు. అలా రిక్వెస్ట్ అనేది మీకు రూ. 1,00,000 వస్తది. వాడేసింది 10,000 కానీ రిక్వెస్ట్ పెట్టినోడు మీకు రూ. 1,00,000 పెట్టాడు. అప్పుడు మీరేం చేస్తారు? పే నొక్కగానే ఆటోమేటిక్‌గా రూ. 1,00,000 అయితే మీ అకౌంట్ నుంచి కట్ అయిపోతాయండి. ఇలా అయితే చాలా ఇబ్బందులే జరుగుతున్నాయి. మీరు ఎందుకంటే పిన్ నంబర్‌లు ఎక్కడ షేర్ చేయవద్దు అందరూ చెప్తున్నారు గానీ, మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏందంటే, మీరు మొట్టమొదటి పని మీరు వాడే మెయిల్ ఐడీ ఎక్కడైనా మీ వెబ్‌సైట్‌లో గానీ, ఎక్కడైనా సరే మెయిల్ ఐడీ 2 ఉంచుకోండి. పర్సనల్ మెయిల్ ఐడీ మీ పర్సనల్ మొబైల్‌లోనే ఉంచుకోండి. ఆ మెయిల్ ఐడీని మీరు ఎక్కడ కూడా వెబ్‌సైట్‌లకి వాడకూడదు. ఎక్కడ కూడా ఎవరైనా ఇవ్వమంటే ఇవ్వకూడదు. దేనికోసం ఇవ్వకూడదు. మీ బ్యాంకులకి ఇచ్చిన మెయిల్ ఐడీ ఏదైతే ఉంటుందో అది పర్సనల్. మీరు ఎక్కడ యూజ్ చేయకూడదు దాన్ని. ఎక్కడ యూజ్ చేయకూడదు. కంపెనీల్లో కూడా మీరు పనిచేసే కంపెనీల్లో గానీ, ఎక్కడైనా సరే ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మనకి ఫార్మ్ ఫిలప్ చేయమంటారు కొంతమందొచ్చేసి. దేనికోసమో లాటరీ కోసం దీనికోసం అక్కడ మనం మెయిల్ ఐడీ రాస్తాం. అక్కడ మటుకు మీరు సెకండ్ మెయిల్ ఐడీ పెట్టుకొని ఆ మెయిల్ ఐడీ రాయండి తప్ప మీరు పర్సనల్ మెయిల్ ఐడీ రావద్దు. అలానే ఫోన్ నంబర్ కూడా అండి. ఫోన్ నంబర్ కూడా నేను చేసే పనేంటని తెలిసినా, నా దగ్గర మొబైల్ నంబర్ వేరే ఉంటుంది. దానికి బ్యాంక్ అకౌంట్‌లు గాని ఏమి లింక్ ఉండవు. నార్మల్ మొబైల్ అది. జస్ట్ ఏమైనా ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటుంది. ఏదైతే మీ బ్యాంక్ లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ నంబర్ కూడా మీరు ఎక్కడ రాయొద్దండి. ఎక్కడ రాయొద్దు. మీరు కొంతమంది మనం షాపింగ్ మాల్‌కెళ్ళినప్పుడు మొబైల్ నంబర్ అడుగుతా ఉంటారు. ఇస్తూ ఉంటాము. లేకుంటే ఎక్కడికైనా వెబ్‌సైట్‌లోకెళ్ళినప్పుడు మొబైల్ నంబర్ అడిగితే అక్కడ ఇస్తా ఉంటాము. ఇలా ఎక్కడ పెడితే అక్కడైతే మన మొబైల్ నంబర్ ఇస్తూ ఉంటాము. అక్కడ మటుకు మీరు బ్యాంక్ లింక్‌గా ఉన్న మొబైల్ నంబర్ అయితే ఇవ్వద్దండి దయచేసి. ఇంతకు మించి మనం వేరే సొల్యూషనే లేదండి. మీ మెయిల్ ఐడీ, మీకు మొబైల్ నంబరు ఈ 2 గూడా మీరెక్కడ గూడా రాయొద్దు, ఇవ్వద్దు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ పెట్టుకోండి. ఆల్టర్‌నేట్ మెయిల్ ఐడీ పెట్టుకోండి. దాంట్లోనే యూజ్ చేసుకోండి మీరు. ఏమన్నా ఎక్కడైనా ఇవ్వాలన్నా ఇప్పుడు మీరు మెడ్ ప్లస్‌కెళ్లారు, లేకుంటే అపోలోకెళ్లారు, లేకుంటే బయట ఎక్కడైనా షాపింగ్ మాల్‌కెళ్లారు, డీమార్ట్‌కెళ్లారు. అక్కడ మొబైల్ నంబర్ అడుగుతా ఉంటారు. ప్రతి ఒక్కడు మొబైల్ ఇప్పుడు ఏ షాపింగ్‌కెళ్ళినా మొబైల్ నంబర్ అడుగుతా ఉంటాడు. అడిగినప్పుడు మీరు ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఇయ్యండి. ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఇయ్యండి. ఏదైనా లింకులొచ్చినా దానికి వస్తే తప్ప మీరు ఆ లింకులు ఓపెన్ చేసినా మీకు డబ్బులైతే కట్ కావు. మీరు బ్యాంక్‌కి సంబంధించిన మొబైల్ నంబర్ ఇచ్చారంటే దాని లింక్‌లో వస్తాయి. ఆ లింక్‌లో ఓపెన్ చేయగానే మన డబ్బులైతే మాయమైపోతాయి కాబట్టి మీరైతే ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. ముఖ్యంగా ఇదే చెప్తున్నాను. ఇంతకు మించి వేరే సొల్యూషన్ లేదు. మీరు ఓటీపీ చెప్పినా, చెప్పకపోయినా మీ మొబైల్‌ని హ్యాక్ చేస్తున్నారు. రకరకాలుగా చేసేస్తున్నారు కాబట్టి మీరు అందుకని మొబైల్ నంబర్‌లు, అకౌంట్ నంబర్‌లు ఎక్కడికియొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఆహ్, ఇదే నేను చెప్పుకొచ్చేదండి. మీరైతే అసలకి చాలా జాగ్రత్తగుండాలి. విపరీతంగా ఇప్పుడు ఇదంతా ఏఐ సాఫ్ట్‌వేర్ రంగం బాగా, బాగా అభివృద్ధి చెందింది కాబట్టి చాలా కష్టమైపోతుంది. డబ్బులు చాలా ఈజీగా కొట్టేస్తున్నారు కాబట్టి మీరైతే ఇయైతే పాటించండి. మీ మొబైల్ నంబర్ గానీ, మీ ఈమెయిల్ ఐడీ గానీ ఎక్కడ ఎవ్వుడికి ఇవ్వద్దు. ఆల్టర్‌నేట్‌గా పెట్టుకోండి. అలానే మీకేదైనా మెసేజ్‌లొస్తే మీకు తెలియని మెసేజ్ ఎందుకు ఓపెన్ చేస్తారు నాకు అర్థం కాదండి. ఇప్పుడు నా మొబైల్ కూడా వందల లక్షల మొబైల్ వస్తుంటాయి. ఎయిర్‌టెల్ నుంచి ఉంటది. వేరే ఏదేదో రకరకాల కంపెనీల నుంచి అయితే మెసేజ్‌లు వస్తా ఉంటాయి. మీరు దాన్ని అసలు ఓపెనే చేయొద్దు. మీకు అనవసరమైన దాన్ని ఎందుకు లింక్ చేయడం? నాకు జస్ట్ షో షో అవుతుంటది కదా! మీకు 3,00,000 వస్తుంది, 4,00,000 వస్తుంది. మీరు 40,00,000 లోనే అవైలబుల్ ఉన్నారు. ఒక్క క్లిక్ చేయండి మీకు డబ్బులొస్తాయని. మీరెందుకు ఓపెన్ చేస్తారు? మీరు అత్యాస వాళ్ళ ప్రాఫిట్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీకెవడు ఊరక రూపాయి కూడా డబ్బులియ్యడండి. రూ. 10 కావాలంటే మనం ఎంత కష్టపడాల్సిందే. ఒక అడుక్కున్నవాడిని సరే 100 సార్లు అడుక్కోంగానే ఒక 10 మంది ఏస్తారు. 100 మందిలో 10 మంది దానం చేస్తారు. అంత కష్టం వచ్చే డబ్బులు
మీరు ఈజీగా రూ. 1,00,000 వస్తాయి, 10,00,000 వస్తాయని మీకు ఊరక ఫ్రీగా మొబైల్స్ అతను సాఫ్ట్‌వేర్ అంట ఫ్రీగా ఎందుకు మొబైల్ వాడిస్తున్నాడనేది గెస్ చేయలేకపోయాడు. ఏదో ఎక్కడో సిమ్ తీసుకుంటే వచ్చిందంట. ఏదో సిమ్ ఎయిర్టెల్ సిమ్మో, జియో సిమ్మో తీసుకుంటే దాని నంబరు హైలైట్ అయ్యి అతనికి మొబైల్ ఫ్రీగా ఇచ్చారంట. ఒక్క రూ. 350 పెట్టే సిమ్ము మీకు 50,000 ఫోన్ ఇస్తాడండి. వాడు ఏం ఆశించకుండా అంటే వాడు ట్రాప్ చేశాడు. వాడి అకౌంట్‌లో దాదాపు 2,00,00,000 డబ్బులున్నాయి కాబట్టి ఈడు 50,000 ఫోన్ ఇచ్చిండు. ఆ డబ్బులు కొట్టేసాడండి. అదే విషయం. మరి ఇది సంగతి. మీరైతే జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది ఇదే. అందరూ చెప్పేది ఓటీపీ ఇప్పుడు ఫోన్‌లో కూడా రెగ్యులర్‌గా చెప్తా ఉన్నారు. ఓటీపీ అయన్నీ చెప్తా ఉన్నారు. దానికన్నా ముఖ్యంగా మీరు ఫోన్ నంబర్ ఎక్కడ ఇవ్వద్దు. ఫస్ట్ పాయింటు. మీ మెయిల్ ఐడీ ఏదైతే బ్యాంక్ లింక్ అయిందో ఆ మెయిల్ ఐడీ మీరు ఎక్కడ ఏ వెబ్‌సైట్‌లో పెట్టొద్దు. వీళ్ళకి మొబైల్ నంబర్‌లు మన ఇమెయిల్ ఐడీ ఎలా వెళ్తుంది వాళ్ళ దగ్గరికంటే ఇలానే. మనం ఎక్కడో చోట ఫార్మ్ ఫిలప్ చేస్తాం. వాళ్ళందరూ వేరే వాళ్ళకి ఇస్తా ఉంటారండి. అదొక పెద్ద మాఫియా ఉంది. దాని గురించి చెప్పాలంటే చాలా టైం పట్టిద్ది. అదొక పెద్ద మాఫియా నడుస్తుంది. మీరు ఒక వెబ్‌సైట్‌లో ఒక మెయిల్ ఐడీ ఎంటర్ చేశారంటే ఆ వెబ్‌సైట్ ఎంతమందికి షేర్ చేస్తుందో మీకు తెలీదు ఆ మెయిల్ ఐడీ. కాబట్టి వాళ్ళందరూ మనకైతే రెగ్యులర్‌గా మనకు తెలియకుండానే మన మెయిల్ ఐడీ మన మెయిల్స్ మొత్తం నింపేస్తా ఉంటారు. మనకు తెలియకుండా వందల మెయిల్స్ అయితే వస్తా ఉంటాయి మన మెయిల్ ఐడీకైతే. కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇంకా మెయిన్ ఇదే మొబైల్ నంబర్ అయితే ఒక మొబైల్ పర్సనల్‌గా పెట్టుకోండి. ఆ మొబైల్‌లోనే మీరు మెయిల్ ఐడీ ఉంచుకోండి. ఆ మొబైల్‌లో మళ్ళీ చెప్తున్నా. ఆ మొబైల్‌లో మీరు మీరు ఏ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేయండి. అనవసరమైన వెబ్‌సైట్‌లో ఓపెన్ చేయొద్దు. దానికి కావాలంటే వేరే మొబైల్ పెట్టుకోండి. వేరే మొబైల్ పెట్టుకొని చిన్న మొబైల్ తీసుకోండి. ఇప్పుడు 5, 6 వేలలో కూడా మొబైల్ వస్తుంది. దాన్ని ఫోన్‌పేలో పెట్టుకోవచ్చు. పెట్టుకోండి దానిలో. ఆ మొబైల్‌లో మీరు వెబ్‌సైట్‌లు కూడా ఓపెన్ చేయొద్దు. దేనిలో ఓపెన్ చేయొద్దు. జస్ట్ ఫోన్‌పే చేయాలంటే మీరంతటికి మీరే వెళ్ళండి పేలోకి అక్కడెళ్ళి పే చేయండి తప్ప ఫోన్‌పేలో ఇప్పుడు రీసెంట్‌గా నోటిఫికేషన్స్ వస్తున్నాయి మనకు డైరెక్ట్‌గా ఈ నంబర్‌కి రీచార్జ్ చేయండి ఇలా. అలా వచ్చే వాటిల్లో కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. ఫ్రాడ్‌లు కూడా ఉంటున్నారు. పొరపాటున మనం వేరేది నొక్కామంటే లింక్ అలా నొక్కామంటే చాలు మన డబ్బులైతే కొట్టేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని సెపరేట్ మొబైల్ పెట్టుకోండి. చిన్న మొబైల్ పెట్టుకోండి. ఆ మొబైల్‌లోనే ఆ మొబైల్ నంబర్, ఆ మెయిల్ ఐడీ ఉండాలి. అక్కడ వెబ్‌సైట్‌లో ఏమి ఓపెన్ చేయొద్దు. మీకు అనవసరమైన వెబ్‌సైట్‌లు దాంట్లో ఓపెన్ చేసుకోవద్దు. ఒక మంచి మొబైల్ కొనుక్కొని దాంట్లో అయితే మీరు వెబ్‌సైట్‌లు గాని మీకు కావాల్సినయన్నీ దాంట్లో చెత్తాచెదారం చేసుకోండి తప్ప ఇది నేను కోరుకునేదండి. మీరైతే ఇంతకన్నా మనం ఇంకంతకన్నా జాగ్రత్తగా ఉండలేము. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరైతే ఈ నియమాలు పాటించండి. ఎవరికీ ఇవ్వద్దు నంబర్ అయితే. గుర్తుపెట్టుకోండి.